యూజువల్గా నేను ఒక్కదాన్నే చేసుకుంటాను కదా, అప్పుడు నేను ఏం తినను, లైట్గా కాఫీ టీతో మేనేజ్ చేస్తాను. నేను చూస్తూ ఏది ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాం. మాప్ అవుతుంది, నేనైతే కొంచెం వాటర్ తాగుతున్నాను. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సండే ఫన్ డే వ్లాగ్ చూద్దాం అనుకుంటున్నారా? కాదు, సండే క్లీనింగ్ డే వ్లాగ్ అనమాట. నేను ముందు వీడియోలో చెప్పినట్టే ఈరోజు మంత్లీ డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ వ్లాగ్ నాకు వెరీ స్పెషల్ అండ్ వెరీ రేర్. ఎందుకంటే జనరల్గా మంత్లీ డీప్ క్లీనింగ్ ఎక్కువ నాకు వీక్ డేస్లోనే వస్తుంది. చాలా అకేషనల్గా, వెరీ రేర్గా వీకెండ్స్లో వస్తుంది అనమాట. ఆ హ్యాపీనెస్కి రీజన్ ఏంటంటే మా ఆయన బోల్డ్ అంత హెల్ప్ చేస్తారు కాబట్టి మన పని సగం అయిపోద్ది. గంటలో అయ్యే పని అరగంటలో హ్యాపీగా చేసేయచ్చు అనమాట. అండ్ ఒకళ్ళు తోడుగా ఉంటే ఇంకా హ్యాపీగా బోల్డ్ అనే కబుర్లు చెప్పుకుంటూ చేసేసుకోవచ్చు కాబట్టి ఇంకా ఈజీగా అయిపోద్ది. మీరేమంటారు? మీరు మంత్లీ మీ డీప్ క్లీనింగ్ ఎప్పుడు ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్లో బోల్డ్ అనే క్లీనింగ్ మోటివేషనల్ వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి చూసేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడైతే చెప్పాను కదా, సండే అండ్ మదర్స్ డే బ్లాగ్ కూడా. మదర్స్ డే సెలబ్రేషన్స్ పక్కన పెడితే క్లీనింగ్తో నడుము విరిగినంత పని అయిపోయింది. ఇల్లంతా ఒకేసారి క్లీన్ చేయాలంటే కొంచెం స్ట్రెస్ఫుల్గానే ఉంటుంది, కానీ తప్పదు. ఇంతకుముందు అయితే అసలు మార్నింగ్ 4 o'clock 4:30కి లేచేసి స్టార్ట్ చేసి మొత్తం ఒకే రోజులో ఆఫ్టర్నూన్ వరకు కంప్లీట్ చేసేసేదాన్ని. బట్ ఇప్పుడు ఒక అరౌండ్ 6 months నుంచి అనుకుంటా అస్సలు ఓపిక ఉండట్లేదు అలా చేయాలంటే. అందుకే స్ప్లిట్ చేసుకున్నాను. ఈరోజు తోడుగా ఉన్నా సరే నేను స్ప్లిట్టే చేశాను, ఎందుకంటే అవ్వట్లేదు నాతో. అలా నీరసంగా ఉన్నప్పుడు అంత కష్టపడి బాడీని కష్టపెట్టేసి ఎందుకు అంత ఇబ్బంది పెట్టేయడం అని ముందైతే హౌస్ అంతా ఒకరోజు చేసేసుకొని మందిరం వరకు ఒకరోజు చేసుకునేదాన్ని. ఇప్పుడు అలా చేయట్లేదు. ఓన్లీ కిచెన్, లివింగ్ రూము, మాస్టర్ బెడ్రూమ్ ఒకరోజు చేస్తే మా పాప 2 rooms అండ్ మందిరం ఇంకో రోజు అయితే చేస్తున్నాను. ఇది కూడా అంతే. నెక్స్ట్ డే అంటే మండే రోజు ఇంకా కంటిన్యూషన్ అయితే ఉంటుంది. అండ్ ఈరోజు వ్లాగ్ కూడా 2 partsగా చేశాను. ఇదైతే part 1 మీరు చూస్తారు. క్లీనింగ్ అన్నీ తీయడం, వాష్కి వేయడం, తర్వాత మనం ఎలా క్లీన్ చేయాలి ఇల్లంతా అని. ఈ ఇల్లు నేను వీక్లీ చేస్తాను, డైలీ చేస్తాను, అయినా మంత్లీ వచ్చేసరికి మళ్ళీ అంతే డస్ట్ పట్టేసి ఉంటుంది. పక్కనే కన్స్ట్రక్షన్ వర్క్ అవుతూ ఉండటం వల్ల, మామూలుగా కూడా ఈ పొల్యూటెడ్ సిటీస్లో మనం ఉంటున్నప్పుడు చాలా డస్ట్ అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది మన ఇంట్లో. అలానే ఎప్పుడు డోర్లు తీసుకొని కూర్చుంటాం అంటే అది ఉండదు. ఎప్పుడు ఒక ప్యాకెట్లో ప్యాక్ అయిపోయి ఉన్నట్టు లోపలే ఉంటాం, అన్ని డోర్స్ క్లోజ్ చేసుకొని. అయినా ఈ డస్ట్ ఎక్కడి నుంచి వస్తుందో అస్సలు అర్థం కాదు. ముందైతే హాల్లో కర్టన్స్, సోఫా కవర్స్ అవన్నీ తీసాను. ఇంక ఇక్కడ దివాన్ పిల్లో కవర్సు అండ్ ఇక్కడ మ్యాట్రెస్ కవర్ ఇవన్నీ కూడా తీసేస్తున్నాను. ఈలోగా మనం ఫస్ట్ ఒకసారి వాషింగ్ మిషన్ స్టార్ట్ చేసామంటే దాని పని అది చేసుకుంటుంది, మన పని మనం చేసుకోవచ్చు ఎప్పటిలానే. అండ్ ఈ వాషింగ్ మిషన్ అనే ఒక వస్తువు లేకపోతే అసలు మన పరిస్థితి ఏంటో అనిపిస్తుంది. అది లేకపోతే అసలు నేను లైఫ్ని ఇమాజిన్ కూడా చేసుకోలేను ఎలా ఉంటుంది ఏంటి అని. పాపం అదంతా కష్టపడుతుంది మంత్లీ నా కోసం. డైలీ కూడా లేండి, డైలీ ఎంత తక్కువ పని ఉంటుంది. ఏదో కొన్ని హ్యాండ్ వాష్ చేసే బట్టలు ఉంటాయి, అవి తప్ప మిగతావన్నీ నేను కంప్లీట్గా దాని మీద డిపెండ్ అయిపోతాను. మన వీక్లీ క్లీనింగ్, మంత్లీ క్లీనింగ్ ఏది కావాలన్నా అది పాపం మనతో పాటు పనిచేయాల్సిందే. అండ్ మీ ఇంట్లో ఇలాంటి ఒక ఏరియా ఉందంటే దానికి ఎప్పుడూ అటెన్షన్ కావాల్సిందే. ఇక్కడ నేను రోజు డస్టింగ్ చేస్తూనే ఉంటాను. అండ్ నేను ఇక్కడ ఒక ప్లాంట్ కార్నర్లా పెట్టుకున్నాను. దాని మెయింటెనెన్స్ సంగతి ఇంకా తెలిసిందే కదా. వాటర్లో మనీ ప్లాంట్స్ వేసి పెడుతూ ఉంటాను కాబట్టి రెగ్యులర్గా వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి. లేకపోతే ఆ వాటర్ పాడైపోతే మళ్ళీ మస్కిటోస్ రావడం ఇలాంటివన్నీ వస్తాయి. అసలే ఇక్కడ డెంగ్యూ, మలేరియా, మస్కిటోస్ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మేము డే టైం కూడా జనరల్గా అన్ని రూమ్స్లో అవి ఉంటాయి చూసారా, మన ఆల్ అవుట్స్ లాంటివి, ఆ మిషన్స్ అన్నీ రన్ అవుతూనే ఉంటాయి. అండ్ ఈ డెకరేషన్ తీసేసే టైం వచ్చింది. దీన్ని తీయాలా వద్దా అని బోల్డ్ అంత డైలమాలో అయితే
ఫస్ట్ అవన్నీ చేసేసాను. యాక్చువల్గా ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేస్తాను నేనంటే, మా హస్బెండ్ ఇవాళ చాలా పనులు ఉన్నాయి కదా, అది కూడా ఎందుకు పెట్టుకుంటావు, అది నెక్స్ట్ వీక్ చేద్దాంలే అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇది పెట్టి 1 వీక్ అయిపోయింది. హాఫ్ ఆఫ్ ద డెకరేషన్ అంతా పాడైపోయింది. ఇంకెందుకు తీసేస్తే ఒక పని అయిపోద్ది కదా, ఎలాగో క్లీన్ చేస్తున్నాం అని నేను. ఫైనల్గా మా అమ్మాయి ఏమంటుందో చూసి దాన్ని బట్టి డిసైడ్ చేద్దామని అనుకున్నాం. ఇంకా తను అడిగితే తనేమో తీసేయండి ఇంకెందుకు అయిపోయింది కదా అంది. దానికి కూడా ఒక పర్పస్ ఉంది, అదేంటో మీరు వీడియో కొంచెం సేపు చూస్తే అర్థమైపోద్ది తన పర్పస్ ఏంటని. సో ఫైనల్గా ఉన్నది ముగ్గురమైనా 3 అభిప్రాయాలు ఉన్నప్పుడు అన్నీ కలిపేసి ఏకాభిప్రాయంతో ఇదైతే తీసేయాలని డిసైడ్ అయిపోయాను. నాకు ఆల్రెడీ మనసులో ఉంది కాబట్టి ఇంకా నన్ను ఎవరు ఆపలేరు, కాబట్టి తీసేసాను. తీసేసిన తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టేసి ఇంకా మిగతా పనులన్నీ చేయడం స్టార్ట్ చేయాలి. ముందు ఏం చేయాలి, మాపింగ్ అండ్ జాడు పోచ చేయడానికన్నా ముందు పైనుంచి బూజులన్నీ తీసేయాలి కదా. ఇవి అసలు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు చీపురుతో నేను అనేస్తూ ఉంటాను. మంగళవారం శుక్రవారం వదిలేసి మిగతా రోజుల్లో నాకు ఎప్పుడు కనిపించినా సరే క్లీన్ చేస్తూనే ఉంటాను. అయినా సరే ఇవి కూడా వస్తూనే ఉంటాయి. ఆ స్పైడర్స్ ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కాదు, వాటిని ఎప్పుడు చూస్తే అప్పుడు పంపించేస్తూనే ఉంటాను. అయినా సరే వచ్చేసి స్పైడర్ వెబ్స్ లాగా కార్నర్లో చిన్నగా అలా పెడుతూ ఉంటాయి. అండ్ మీరు ఏ సిటీలో ఉంటారు, మీరు ఎక్కడి నుంచి మన వీడియోస్ చూస్తున్నారు, మీ దగ్గర ఇల్లు నీట్గా ఉంటాయా, ఇలానే డస్ట్ పట్టేస్తూ ఉంటుందా? ఇప్పుడు కొంచెం మంచి సిటీస్ అన్నిట్లో ఇలాంటి ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. అండ్ రెగ్యులర్గా డస్టింగ్ చేసుకుంటూ ఉంటే మనకే మంచిది. ఇప్పుడు వీటి మీద అంతా డస్ట్ అక్యుములేట్ అయ్యి ఉంటే కనుక మనం ఫ్యాన్ వేసాం అనుకోండి, ఫ్యాన్ ఆన్ చేయగానే ఆ డస్ట్ అంతా ఎగిరి మళ్ళీ మనమే దాన్ని పీల్చడం, దానివల్ల జలుబులు, ఇరిటేషన్స్, ఎలర్జీస్ ఇవన్నీ వస్తాయి. సో ఈ బాధలన్నీ లేకుండా ఉండాలంటే మనం ఎప్పటికప్పుడు డస్టింగ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇక్కడ మావారు అయితే ఫ్యాన్స్ క్లీన్ చేస్తున్నారు. ఇవి కూడా యూజువల్గా నేను చేసేస్తూ ఉంటాను. ఇంకా తను ఉన్నారు కదా, నేను చేసేస్తానులే ఫ్యాన్స్ అని అన్నారు. నేను మిగతా పనులన్నీ చేసుకుంటున్నాను, తనేమో ఫ్యాన్స్ క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ మా పాప ఏం చేస్తుందో తెలుసా, అది సంగతి. బర్త్డే అయిన రోజు నుంచి ఆ పని ఎప్పుడు చేయాలా అని వెయిట్ చేస్తుంది. ఇంకా ఫైనల్గా తీసి అక్కడ పెట్టాను కదా, వాడు డెకరేట్ చేసినంతసేపు పట్టలేదు, అంత ఈజీగా హ్యాపీగా ఆడేసుకుంది వాటితో. హలో అండి, గుడ్ మార్నింగ్. వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద లవ్లీ మదర్స్. మీ మదర్స్ డేకి మీ పిల్లలు ఏం సర్ప్రైజ్ ఇచ్చారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే చూస్తున్నారుగా బిజీగా ఉన్నాను క్లీనింగ్లో. యూజువల్గా నేను ఒక్కదానే చేసుకుంటాను కదా, అప్పుడు నేను ఏం తినను, లైట్గా కాఫీ టీలతో మేనేజ్ చేస్తాను, మీరు చూస్తూ ఉంటారు కదా. కానీ ఇప్పుడు ఇంట్లో మన వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, మనకు ఆకలి అయిపోయినా వాళ్ళకి ఆకలి వేస్తుంది. సో బేసిక్గా కొన్ని కర్టన్స్ అయితే తీసేసాను, అవన్నీ వాష్కి వేసాను, కొన్ని అవుతూ ఉన్నాయి. ఇంకా జాడు పోచ అదంతా ఉంది. డైనింగ్ టేబుల్ ఏరియా క్లియర్ చేయాలి, బెడ్రూమ్లో బెడ్షీట్స్ తీయాలి, ఇవన్నీ ఉన్నాయి. ఈలోగా టిఫిన్ వేసి ఇచ్చేసాం అనుకోండి, వాళ్ళు తినేస్తారు పాపం. మా హస్బెండ్ కూడా ఫ్యాన్స్ క్లీన్ చేసి అలసిపోయారు కదా. అది మా కోసం అయితే రొట్టె వేస్తున్నాను, ఇడ్లీ పిండి ఉంది, ఇంక ఇదే లాస్ట్. రొట్టె వేస్తే సరిపోతుంది. మా పాప అయితే ఆమ్లెట్ కావాలంది, తన కోసం ఆమ్లెట్ వేయడానికని ఎగ్స్ తీసి పెట్టాను. సరే ఈ గ్యాప్లో మీతో కూడా మాట్లాడతాం కదా అని వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఎప్పుడు కంటిన్యూస్ క్లీనింగ్ అయిపోతూ ఉంటుంది కదా, మా వాళ్ళు ఇంట్లో ఉంటే ఇలా ఉంటుంది అనమాట. వంట ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయాలి, అదంతా ఫ్రెష్ అయ్యాకెళ్ళండి. ఇప్పుడు ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేసి జస్ట్ మాపింగ్ అవన్నీ చేసేసాక స్నానం చేస్తాను కదా, అప్పుడు స్లోగా వంట స్టార్ట్ చేసి వంట అవుతూ ఉంటుంది. సైమల్టేనియస్గా కర్టన్స్ అవన్నీ కూడా వేసేస్తూ ఉంటాం, బెడ్షీట్స్ కర్టన్స్ అవన్నీ. లీషియస్లో చికెన్ ఆర్డర్ చేశారు, అది వస్తుంది. వచ్చాక దాంతో ఏం చేయాలి, నార్మల్ రైస్ చేసి కర్రీ చేస్తాను, ఏమైనా స్పెషల్గా చేస్తాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను, లేట్ అయిపోతుంది. ఎక్కువ మాట్లాడుతూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది. అసలే బోల్డ్ అంత ఎండ వచ్చేస్తే తర్వాత పని చేయాలనిపించదు. ఈరోజు కొంచెం పర్లేదులేండి, మా హస్బెండ్ పాపం చాలా హెల్ప్ చేస్తున్నారు. తన ఇంట్లో ఉంటే యూజువల్గా చేస్తారు, నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడే కొంచెం ఇబ్బందిగా అనిపించి దాన్ని 2 డేస్కు స్ప్లిట్ చేస్తున్నాను. ఈరోజు కూడా మా అమ్మాయి రూమ్ ఆపేస్తాను, అదైతే రేపు చేస్తానులేండి, ఆ బెడ్షీట్స్ చేంజ్ చేయడం అయ్యి. కానీ ఎందుకు పనిలో పని చేసేస్తే అయిపోద్దిగా అనిపిస్తుంది. చూస్తాను ఈవినింగ్లో పైన దాన్ని బట్టి. మోస్ట్లీ తనది మాత్రం రేపే చేస్తాను, మిగతావన్నీ ఈరోజు అయితే చేసేయాలనుకుంటున్నాను. తన రూమ్స్ 2 రేపు. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి.
నేను మాట్లాడుతున్నప్పుడు బెల్ మోగింది కదా, అదే సొసైటీ నుంచి ప్లంబర్ వచ్చాడు. యాక్చువల్గా మన మెయిన్ వాష్రూమ్ యూస్ చేస్తున్నప్పుడు కింద వాళ్ళకి వాటర్ వెళ్తున్నాయని ఎప్పుడో ఇది 2 months బ్యాక్ చేశారు ఈ పని, అక్కడ టైల్ పగలగొట్టి. బట్ అప్పుడు ఫిక్స్ చేయడానికి ఈ మిషన్ ఏదో అవైలబుల్ లేదని ఇన్ని రోజులు పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. మొన్న మా హస్బెండ్ క్లాస్ పిక్తే ఫైనల్గా ఈ రోజు అయితే వచ్చారు. మూలిగే నక్క మీద తాటికే పడ్డాం అంటారు చూసారా, అలా అయింది ఈరోజు మా పరిస్థితి. అసలే నేను బాత్రూమ్ రెగ్యులర్గా చేస్తానులేండి, ఈరోజు డీప్ క్లీన్ చేసినప్పుడు ఇది కూడా చేసేదాన్ని, కానీ ఇదంతా ఎక్స్ట్రా పని కదా. ప్లస్ ఈరోజు చేయడానికి లేదు, ఈరోజు అంతా వదిలేయాలి, దీన్ని మళ్ళీ రేపు క్లీన్ చేయాలి, అలా ఉంటుంది పరిస్థితి. సో ఆ పని ఒకటి ఎక్స్ట్రా అయిపోయింది. మధ్యలో వాళ్ళు వచ్చి ఒక 15-20 minutes తినేశారు. మా హస్బెండ్ అక్కడ బిజీ అయిపోయారు. ఈలోగా నేను ఆమ్లెట్ అయిపోయింది అండ్ రొట్టె కూడా అయిపోయింది. తినేసి ఇంకా ఒక రౌండ్ ఆఫ్ వాషింగ్ మిషన్ అయిపోయింది. ఆ కట్టెలను అయితే ఆరేసాను. ఇంక ఇప్పుడు సోఫా కవర్స్, దివాన్ సెట్ అవన్నీ అయితే వేస్తున్నాను వాషింగ్ మిషన్లో. ఇది ఆన్ చేస్తే మళ్ళీ దీని సెకండ్ రౌండ్ అయ్యేలోపు మనం మిగతా పనులు అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. అండ్ ఇలా మీ వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు డీప్ క్లీనింగ్ చేసుకోవడం మీకు ఇష్టమా, లేకపోతే మనం ఒక్కళ్ళమే ఉంటే ప్రశాంతంగా పని అయిపోద్దబ్బా అనిపిస్తుందా అనేది నాతో చెప్పండి. నాకైతే ఎవరన్నా హెల్ప్గా ఉండి అట్లీస్ట్ మాట్లాడుకోవడానికి ఉంటే చాలా అనిపిస్తుంది. అది సంగతి. ఇలా అయితే క్లీనింగ్ గడుస్తూ ఉంది. ఎందుకో నాకు ఆయనతో పని చేయించడం అంత ఇష్టం ఉండదు. ఒక సైడ్ బాధగా అనిపిస్తుంది, కానీ అప్పుడప్పుడు ఇంకోపిక లేనప్పుడు హెల్ప్ తీసుకోవాలి కదా. అలా తను తన వల్ల అయినంత వరకు హెల్ప్ చేయడానికే చూస్తారు. ఇవన్నీ నేను డెలికేట్ వాష్లో వేసేస్తాను, వాష్ అయిపోతాయి. అండ్ ఇప్పుడు హస్బెండ్ వైఫ్ రిలేషన్ గురించి మాట్లాడుకుంటుంటే పెద్ద జెండర్ డిఫరెన్స్ ఏం లేదు. ఈ టైంలో ఈ పనులు ఆడవాళ్లే చేయాలి, ఈ పనులు మగవాళ్లే చేయాలని ఏమి ఉండట్లేదు. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ సిటీస్లో ఉండడం వల్ల, జాయింట్ ఫ్యామిలీస్ కాకపోవడం వల్ల ఏదో ఒక రకంగా పిల్లల విషయంలో కానీ ఇంటి పనుల విషయంలో కానీ వాళ్ళకి తోచినంత హెల్ప్ వాళ్ళు చేస్తూనే ఉంటున్నారు. జనరల్గా ఇన్ జనరల్ నేను చెప్తున్నాను, అంటే చేయని వాళ్ళు కూడా ఉన్నారులేండి. చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను. బేసిక్గా ఇలాంటి హెల్ప్ అవి చేస్తారు. కొంతమంది మరీ కొంచెం డీప్గా వెళ్ళిపోయి వంట చేసేయడం వరకు కూడా వెళ్ళిపోతారు. బట్ మా ఇంట్లో అంత ఉండదు. మా హస్బెండ్కి ఎప్పుడన్నా నేను లేకపోయినా కూడా ఏమీ వండుకోవడం అసలు రాదు. ఓన్లీ తనకు వచ్చింది ఆమ్లెట్ వేసుకోవడం ఒక్కటే వచ్చు. రైస్ పెట్టుకోగలరు మహా అయితే, అంతే. అంతకు మించి ఇంకా తన వల్ల అయితే కాదు. అందుకే నేను జనరల్గా ఇంటికి అది వెళ్ళడం, ఎక్కువ రోజులు ఉండడం కూడా తక్కువే. ఇన్లాస్ దగ్గర అయినా సరే కలిసి వెళ్తాం, కలిసి వచ్చేస్తాం, అలా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తనకి ఏం చేసుకోవడానికి రాదు కాబట్టి ఫుడ్కి బాగా ఇబ్బంది పడిపోతారు. కంటిన్యూగా బయట తింటే హెల్త్కి మంచిది కాదు కాబట్టి. అండ్ ఇలా మాటల్లో పడి డైనింగ్ టేబుల్ కవర్, చైర్ కవర్స్ అవి కూడా తీసేసాను. ఈ చైర్ కవర్స్ మీరు ఎవరన్నా యూజ్ చేయాలనుకుంటే తప్పకుండా మస్ట్ ట్రై. నేను ఒక 2-3 years నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంటాయి. ఇంట్లో చిన్నపిల్లలు ఉండి ఫుడ్ స్పిల్ చేసేస్తారు. మనకు ఊరికే చైర్స్ క్లీనింగ్, చైర్ కుషన్స్ ఊరికే క్లీన్ చేసుకోలేం కదా, లిక్విడ్స్ అలాంటివి పాడేస్తూ ఉంటే పిల్లలు. అలాంటప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయి. మీరు జస్ట్ వాష్ చేసేసుకుంటే చక్కగా మళ్ళీ రీయూజ్ చేసేసుకోవచ్చు కదా, ఆరపెట్టేసుకొని. అంత బాగుంటాయి. అండ్ డస్ట్ కూడా పట్టకుండా ఉంటుంది. ఇలాంటి డస్టీ ప్లేసెస్లో చైర్స్ దుమ్ము పట్టకుండా నీట్గా ఉండాలన్నా కూడా ఇది ఒకటే ఆప్షను. ఇంకా అక్కడి వరకు అయిపోయింది. హాల్లో ఇంకా అంతవరకు సోఫాస్ అన్నీ అటు ఇటు కదిపేసి ఊడ్చేసాను. ఇంకా బెడ్రూమ్లోకి వచ్చి బెడ్షీట్స్ ఇవి కూడా తీసి బయట పడేసాను అనుకోండి. నెక్స్ట్ రౌండ్ వాషింగ్ మిషన్లో బెడ్షీట్స్ ఇవి వేయొచ్చని ఇక్కడైతే ఇది ఖాళీ చేస్తున్నాను. అండ్ నేను ఇంతకుముందు అడిగినట్టే మీరు మీ క్లీనింగ్ ఎలా ప్లాన్ చేసుకుంటారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓన్లీ వీక్లీ చేస్తారా, మంత్లీ కూడా డీప్ క్లీనింగ్ చేస్తారా అనేది నాతో చెప్పండి. నేను వీక్లీ రొటీన్లో ఇవన్నీ ఇండివిజువల్గా డే వైజ్ చేస్తూ ఉంటాను. ఆ రొటీన్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా చూసేయచ్చు. అండ్ ఇదైతే మంత్లీ డీప్ క్లీనింగ్. ఇలా కర్టన్స్, వీక్లీ క్లీనింగ్లో ఇలా కర్టన్స్ మార్చడం ఇవన్నీ ఉండవు. జస్ట్ బెడ్షీట్స్ చేంజ్ చేసి ఆ రూమ్లో ఉన్న ఫోటో ఫ్రేమ్స్ ఏంటి, కబోర్డ్స్ ఏంటి అవన్నీ నీట్గా క్లీన్ చేసేస్తాను. రోజు బేసిక్ ఏరియాస్లో అయితే డస్టింగ్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ వార్డ్రోబ్ జరపడం ఇవన్నీ కూడా నా వల్ల కాదు కదా ఒక్కదాన్నే ఉన్నప్పుడు. ఈరోజు అంటే మా వారు ఉన్నారు కాబట్టి అవన్నీ కాస్త ముందుకి వెనక్కి జరిపించి వాటి వెనకాల కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. డస్ట్ పట్టిపోయి ఉంటే జనరల్గా చీపురు వెళ్ళినంత వరకు అయితే తీసుకెళ్ళి క్లీన్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాను. బట్ కొన్ని ఏరియాస్ అంత ఈజీగా యాక్సెస్ అవ్వవు కదా, అలాంటి ఇలా వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళ హెల్ప్ తీసుకొని
చేసేసుకోవడమే. అండ్ హస్బెండ్ వైఫ్ మధ్యలో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఓపెన్గా మాట్లాడుకోపోవడం వల్ల, ఈగో ఇష్యూస్ వల్ల ఏంట్లే చెప్పేది, వాళ్ళని ఏంట్లే అడిగేది, వాళ్ళని మనం ఎందుకు అడగాలి, ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటారు. అలాంటివి ఉన్నప్పుడే చాలా కమ్యూనికేషన్ గ్యాప్ ఇవన్నీ వచ్చేసి రిలేషన్స్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వాటన్నిటిని అవాయిడ్ చేయాలంటే చక్కగా రోజులో ఏదో ఒక టైం తీసుకొని మీ ఇద్దరు హాయిగా మాట్లాడుకోండి. మాకు మోస్ట్లీ అది మార్నింగ్ కాఫీ టైం ఉంటుంది. ఎంత బిజీ ఉన్నా సరే కూర్చొని ఒక 10 నిమిషాలు అయినా సరే ఒక కప్పు కాఫీ తాగుతూ బోల్డన్ని కబుర్లు అయితే చెప్పుకుంటాం. అది సంగతి. ఇంకా వీకెండ్స్లో అయితే మీ అందరూ చూస్తూనే ఉన్నారు వ్లాగ్స్లో మోస్ట్లీ ఫ్యామిలీ టైమే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మేమే వెళ్తాం, మేమే వస్తాం. అలా మా హస్బెండ్కి ఇక్కడనే కాదు, ఇదంటే వేరే స్టేట్, ఇక్కడ లేరేమో ఫ్రెండ్స్ అనుకుంటారు, కానీ ఇంటి దగ్గర కూడా అంతే. ఆయనకి ఫ్రెండ్ సర్కిల్ లేరా అంటే ఉంటారు, ఫోన్లో అది మాట్లాడతారు, కానీ ప్రత్యేకంగా వెళ్ళడం, కలవడం, ఫ్రెండ్స్తో పార్టీస్కి బయట తిరగడం ఇలాంటివన్నీ ఏం లేవు. ఎప్పుడు వెళ్ళినా ఇంట్లో అందరం కలిసి వెళ్ళడం, అందరం కలిసి రావడం అన్నట్టు ఉంటుంది. కాబట్టి వీకెండ్స్లో ఫుల్ టైం దొరుకుతుంది, ఫ్యామిలీ టైం. మా పాపకి ఇవ్వాల్సిన టైం మా పాపకి ఇస్తాం, మా టైం మేము తీసుకుంటాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం, గేమ్స్ ఆడుకుంటాం, నచ్చిన ఫుడ్ వండుకుంటాం, తింటాం. అలా ఉంటాయి మా వీకెండ్స్ అయితే. ఇంతకీ మీరు మీ మదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో చెప్పలేదు, చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ క్లీనింగ్ విషయానికి వస్తే అసలు ఒక చోట మొదలు పెడితే ఇది ఒక చోట ఆగేది కాదు, నెవర్ ఎండింగ్ అనమాట, నడుస్తూనే ఉంటుంది. ఇంకా నేను అవన్నీ చేస్తూ ఉంటే ఇంకా టీవీ యూనిట్, టీవీ అండ్ కింద ఒక షూ ర్యాక్ ఉంది కదా, అవన్నీ తనైతే డస్టింగ్ చేస్తున్నారు. ఈ డస్టింగ్ అంతా అయిపోతే నేను ఇంక ఈజీగా ఒకసారి వుడ్ చేసి తర్వాత మాప్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాం. మాప్ అవుతుంది, నేను మాప్ పెడుతూ ఉన్నా, హాఫ్ ఆఫ్ ద డస్టింగ్ అవుతుంది. ఐఎమ్ సారీ బాబు, సండే ఇది రావడం వల్ల ఐఎమ్ సో అప్సెట్. సో అది మా పాప ఏం చేస్తుందో చూద్దామా. పాప మార్నింగ్ నుంచి ఇల్లంతా డస్టీగా ఉందని ఈ రూమ్లోనే ఉండమన్నాను. ఇక్కడే ఉండే ఏవో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అవన్నీ చేసుకుంది, అన్ని పక్కనే ఉన్నాయి. అలా నిద్రపోయింది. యూజువల్గా సండే వస్తే మాతో బిజీగా ఉండేది ఆడుకుంటూ. ఈరోజు మేము పనిలో పడిపోయాం కదా, పాపం చాలా కోఆపరేట్ చేస్తుంది ఏడిపించకుండా. జనరల్గా అప్పుడప్పుడు ఏడ్చేస్తూ ఉంటుంది, మీరు నాతో టైం స్పెండ్ చేయట్లేదని. ఈరోజు అలా లేకుండా పాపం పడుకొని నిద్రపోయింది. మార్నింగే లేచి క్రికెట్కి వెళ్ళింది కదా, ఆ ఎఫెక్ట్ అనుకుంటా, పడుకొని అలా డీప్ స్లీప్లో ఉంది. సో పడుకొని ఇద్దాం, ఇంకా టైం ఉంది. మనం ఎలాగో వంట కూడా చేయలేదు కదా, బట్టలు చూసారు ఎన్ని ఉన్నాయో, అవి కూడా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఆ స్టాండ్ ఖాళీ చేసి స్నానం చేసాక బట్టలు కూడా ఆరేయాలి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. ఇవన్నీ మధ్య మధ్యలో డీవియేషన్స్, ఇలాంటి చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి, లేకపోతే కంటిన్యూగా అసలు పని చేయలేము, నీరసం వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఫైనల్లీ మాప్ పెట్టే దగ్గరకు వచ్చిందండి నా పని అయితే. మొత్తం అంతా అయిపోయింది, బోల్డ్ అంతా డస్ట్ వచ్చింది. యూటిలిటీ కూడా ముందు వాష్ చేసేసాను, బాల్కనీస్ ఏం వాష్ చేయలేదులేండి, అవన్నీ నీట్గానే ఉన్నాయి. జస్ట్ ఊడ్ చేసి మాప్ మాత్రం పెట్టేశాను. ఇంకా లోపల కూడా మాప్ పెట్టేసుకుంటే త్వరగా ఫ్రెష్ అయిపోయే ముందు కొన్ని బట్టలు ఉన్నాయి, వాటిని ఆరపెట్టేసి అర్జెంటుగా కిచెన్లోకి వెళ్ళి వంట చేసేయాలి. ఇంత పని చేస్తూ ఉంటే బోల్డ్ అంత ఆకలి కూడా వేస్తూ ఉంటుంది కదా. అండ్ పాప కూడా ఇంట్లో ఉంది కాబట్టి టైం టు టైం ఫుడ్ కూడా కుక్ చేసి పెట్టాలి. మనం ఈ క్లీనింగ్ చాదస్తంలో పడిపోయి ఇంట్లో వాళ్ళకి సరిగ్గా టైంకి ఫుడ్ ఇవ్వకుండా ఉన్నా కూడా ఇబ్బందే. మన వల్ల మనకుండే ఓసీడీ అంటారో ఏమంటారో, మీ క్లీన్లీనెస్ అనుకోండి, ఓసీడీ అనుకోండి, మీ చాదస్తం అనుకోండి, దీనివల్ల పక్కన వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలని అయితే నేను అనుకుంటాను. మన చాదస్తం మనకు ఎంతైనా ఉండొచ్చు, అది మన వరకే లిమిట్ అయి ఉండాలి. అది పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా అలా ఉండడం నాకు ఇష్టం ఉండదు. అందరినీ కంఫర్ట్ జోన్లో ఉంచి తర్వాత నేను అనుకున్న పనులు నాకు నచ్చినట్టు చేసుకోవాలనుకుంటాను నేనైతే. అండ్ మీరు ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది, అక్కడ మీరు నాకు డిఎం చేసేయండి, మనం మాట్లాడుకుందాం. అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ కొంచెం మెస్సీగా ఉంటుంది, ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే డైనింగ్ టేబుల్ అంతా క్లియర్ చేశాను కదా, దాని మీద కొన్ని సామాన్లు అక్కడ పెట్టేశాను, ప్లస్ ఆల్రెడీ క్లీన్ చేసిన గిన్నెలు కొన్ని సర్దలేదు, అవన్నీ సర్దేస్తే కిచెన్ ఆటోమేటిక్గా క్లీన్ అయిపోద్ది. అవన్నీ తర్వాత చేసుకోవచ్చు. ఈ గ్యాప్లో కంగారు పడిపోయి ఇక్కడంతా క్లీన్ అయిపోవాలి, కిచెన్ అంతా సేమ్ టైం క్లీన్ అయిపోవాలి అని స్ట్రెస్ తీసుకుంటే హెడేక్ వస్తుంది తప్ప పని మాత్రం అవ్వదు. కాబట్టి ఇక్కడ క్లీన్ చేసేప్పుడు వీటిని తీసి అక్కడ పెట్టుకోవడం, అక్కడ క్లీన్ చేసేప్పుడు ఇక్కడ పెట్టుకోవడం, ఇవన్నీ మనమే మేనేజ్ చేసుకోవాలి, తప్పదు. ఎందుకంటే రెంటెడ్ హౌస్లో ప్లేస్ తక్కువగా ఉన్నప్పుడు
ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను ఈ పని చేసే టైంకి మా అమ్మాయి నిద్ర కూడా లేచింది. సరే కదా అని కొంచెం కోకోనట్ వాటర్ ఇచ్చాను, సమ్మర్ కదా, అవి తాగుతూ తన టీవీలో కార్టూన్ చూస్తుంది. ఇంకొక అరగంట 30 గంట అయిందంటే ఆకలేస్తుంది అంటది. ఆ టైంకి మనం ఎంత త్వరగా లంచ్ రెడీ చేసుకుంటే అంత బాగుంటుంది. అండ్ ఈ టేబుల్ కింద కూడా బోల్డ్ అంత డస్ట్ వచ్చేస్తుంది. ఎన్నిసార్లు క్లీన్ చేసినా సరే, నేను రోజులో 2-3 సార్లు ఊడుస్తూనే ఉంటాను. అయినా సరే ఆ డ్రై డస్ట్ ఉంటుంది చూసారా, అదైతే వస్తూనే ఉంటుంది. ఇల్లంతా డ్రై డస్ట్, వెంట్రుకలు రాలిపోవడం వల్ల వెంట్రుకలు, ఈ 2 కనిపిస్తే చాలు నాకు ఎక్కడి నుంచి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకా ట్రైపాడ్ అటు ఇటు అడ్జస్ట్ చేసే టైము ఓపిక కూడా నాకు లేవు. అందుకే మా వారిని తీసేయమంటే ఆయన రికార్డ్ చేస్తున్నారు. అందుకే ట్రైపాడ్ డ్యూటీ చేయకుండా అక్కడ ఖాళీగా ఉందన్నమాట. అది సంగతి. ఇలా గడిచిందండి మా మదర్స్ డే అయితే. చాలా దీన్ని హ్యాపీ అనాలా, సాడ్ అనాలా, హెల్ప్ చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉన్నారని హ్యాపీగా ఫీల్ అవ్వాలో ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. కానీ ఫైనల్గా ఏదేమైనా మన పని మాత్రం అయిపోయింది. మనకు అంతకన్నా ఏం కావాలి చెప్పండి. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. టైం 1 o'clock అయింది. ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. అంటే క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంకన్నీ ఫ్రెష్ వేయాలి, తెలిసిందేగా, ఎవ్రీ మంత్ చూస్తూనే ఉన్నారు మీరు. ఇప్పుడు నేనైతే కొంచెం వాటర్ తాగుతున్నాను. వంట స్టార్ట్ చేయాలి. 1 o'clock అయిపోయింది కదా. సో వంట ఏం చేస్తున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. రెసిపీ షేర్ చేయకపోయినా సరే, సో ఇంట్లో కుక్ చేసుకొని తింటున్నామని. ఇప్పటికే ఈ వీడియో బాగా లెందీ అయిపోయి ఉంటుంది. మార్నింగ్ నుంచి రికార్డ్ చేస్తున్నాను కదా, అందుకే ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. కుకింగ్ ఏం చేస్తున్నాను, మా లంచ్లో మేము ఏమేమి తినబోతున్నాం, ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు ఏం చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూసేయండి. సో నెక్స్ట్ వీడియో చూడాలంటే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. రేపు దీని కంటిన్యూషన్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. బాయ్.